ఆడి జీవితం అంటే అంతకంటే ఇంకేం కావాలండి అలా. ఏం కావాలి? ప్రశాంతమైన వాతావరణం, రేపు తరాలకి వ్యవసాయం మీద అవగాహన కల్పించడానికి. ఇంకా ఆడికి ఈఎంఐ బాధ కానీ ఏ బాధ లేదు. సుమారుగా 400 కిలోమీటర్లు ఉంటుంది. ఉంటుంది. 400 కిలోమీటర్ల నుంచి మీ ఓన్ డ్రైవింగ్ లో ఓన్ వెహికల్ లో వచ్చారు. ఎందుకు వచ్చారు సార్ ఇంత దూరం? మా పిల్లల భవిష్యత్తు గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయమనగానే చాలా మంది ఏంటంటే మా ఊరు దగ్గర ఉండాలి, మా ఊరు పక్కన ఉండాలి అంటారు కదా. మీరు దాదాపు 400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. అంటే అన్ని లక్షలు పెట్టి మనం పొందాం కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ పొందడం గురించి దూరం రావు. తక్కువలో పెడితేనే అది ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టి అందుకంటే ఇంకా పెరగవు. మంచి డెసిషన్ సార్ అది. సో వెల్కమ్ సార్. సో మా బృందావనం సైట్ ఓపెనింగ్ కి మొట్టమొదటి మీరే వచ్చారు. చక్కగా నెలకు ఒకసారన్నా వచ్చి ఒక 2 రోజులు మా గెస్ట్ హౌస్ లో ఉంటే ఫుల్ స్ట్రెస్ అంతా పోద్ది. మా పాపకి చాలా ఇంట్రెస్ట్ అండి మొక్కలు అసలు చాలా పిచ్చి. మా పాప మొక్కలు నాటేటప్పుడు తీసుకురండి, ఆ పాప చేత్తోనే నాటిద్దాం. ఫ్యామిలీ అంతా కలిసి ఒక రోజు వీకెండ్ ట్రిప్ పెట్టుకోండి మేడం. మేము ప్రతి కస్టమర్లకి అదే చెప్తున్నాం. మీ ఫ్యామిలీ అంతా కలిసి వీకెండ్ లో ఇక్కడ ఎంజాయ్ చేసేదానికి ఇది మీకు రిసార్ట్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాం. కొంచెం మొక్కలు లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు సార్. అయితే ఏంటంటే భూమిలో జీవాన్ని నింపాలి ఫస్ట్. అది ఫస్ట్ వాటర్, భూమిలో జీవాన్ని నింపి తొందరగా కొంచెం ఎరువులు అవి పెట్టి జీవాన్ని నింపి, అంటే మనం ఏదో భూమి అమ్ముకొని వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ లో చేయట్లేదు కాబట్టి మొక్క మీద ఆదాయం తీయాలంటే రైతు వారీగా కాలానుగుణంగా ఎప్పుడు వేస్తే ఏ మొక్క హీలింగ్ వస్తుందో దాని ప్రకారమే వెళ్తాం. ఇది అమ్మేసుకుని వచ్చేయాలనే సబ్జెక్ట్ అయితే కాదు. ఇప్పుడు వరకు రియల్ ఎస్టేట్లు ఎవరు ఇవ్వలేదు సార్. చాలా కంపెనీస్ ఫామ్ ల్యాండ్స్ అని వేసారు, కానీ ఒక కస్టమర్కి నాకు నచ్చిన పంట వేయండి అని మొట్టమొదటిసారి ఇస్తున్న కంపెనీ ఏది ఉందంటే అది మంది. అందుకే మీ భూమి మీ పంట, సాగు మాత్రం మేము చేస్తాం. భూమి మీరు కొంటారు, పెట్టుబడి పెడతారు, మేము ఈ సాయిల్ టెస్ట్ వాటర్ రిపోర్ట్ పెట్టి మీకు ఏమేమి ఇక్కడ పండుతాయి అనేది చూపిస్తాము. దాంట్లో మీకు నచ్చింది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మీలాగా పూల మొక్కలని కానీ లేదంటే ఫ్రూట్ మొక్కలు అవి వేసి పెంచుతాం. అదే సాయి ఇక్కడ అందరు వేసే ఫామ్ ల్యాండ్ కంటే అండి మేము భూమిని ఎంచుకోవటం అనేది మాకు ఫస్ట్. ఈ రెడ్ సాయిల్ తీసుకోవటం అనేది కానీ అదొక టాస్క్. దీనికి మించిన టాస్క్ ఏదంటే ఆర్గానిక్ వ్యవసాయం. కమర్షియల్ గా అయితే కాదు సార్. ఏదో కమర్షియల్ గా రేపు కోట్లు వచ్చేస్తాయని మనం చెప్పట్లా. ఆర్గానిక్ గా ఆరోగ్యాన్ని ఇద్దాం. ఎన్ని కోట్లు సంపాదించిన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్తే లక్షలు వెళ్ళిపోతాయి. ఇది కూడా ఇప్పుడు పళ్ళ తోటలు కూడా వెంటనే రాబడి వస్తుంది. హైబ్రిడ్ వెరైటీస్ ఇప్పుడు తైవాన్ జామ్ ఉంది, 8 నెలలకి సంవత్సరానికి కాపు వస్తుంది. అవును, వాళ్ళు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కూడా కొంచెం వాళ్ళకి ఇక్కడ ఆదాయం సంవత్సరానికనో ఎంతనో 2-4 నెలలకనో ఎంతన్నా రాని. ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి కూడా ఇప్పుడు మేము ఇక్కడ సపోజ్ ఒక 30 to 40 ప్లాంట్స్ వచ్చాయనుకోండి 11 సెంట్లలో. ఆ 11 సెంట్లో ఆ మొక్కలకు వచ్చే రాబడిని తీసుకొని మీరు కోటీశ్వర్లు అయిపోతామని చెప్పట్లే. మేమేమి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము మా ఫ్యామిలీలో ఆరోగ్యం కూడా కాపాడుకునే విధంగానే 2 విధాలు ఉండేలాగానే. ఇప్పుడు ఏముంది సార్, మీ 11 సెంట్లలో మీరు అన్నట్టే తైవాన్ జామేసాం. సుమారుగా 1 టన్ను వచ్చింది అనుకోండి. ఈ బయట ఎవరికి మేము అమ్మం, మన గ్రూప్ లోనే పెడతాం. మీ పేరు సార్? పద్మనాభ శర్మ గారిది. ప్లాట్ నెంబర్ 12లో తైవాన్ జామ వేసాము. ఇందులో టన్ను వచ్చింది. మీకు ఎన్ని కావాలో చెప్పండి, మీకు ఇస్తాం. మిగిలిన ఏంటంటే కేజీ ఇంత అని చెప్తాం. మన గ్రూప్ లో కొనుక్కుంటారు, మన కస్టమర్లు కొనుక్కుంటారు. ఇప్పుడు సపోజ్ మన దాంట్లో 100 మంది ఉన్నారు, ఇంకో 100 మందికి మీ దాంట్లో ఒక 2 కేజీలు తైవాన్ జామ, ఇంకో దాంట్లో దానిమ్మ, ఇంకో దాంట్లో బత్తాయి, అలా కలిపి ఒక ఫ్యామిలీ బాక్స్ చేసి పంపిస్తాం. దాన్ని మొత్తం వచ్చిన ఆదాయాన్ని షేర్ చేసుకుంటాం. పూర్వకాలంలో అదే కదా సార్ జరిగేది. ఇప్పుడు ఒక ఆయన వరి పండిస్తే ఒక ఆయన కూరగాయలు పండిస్తే కూరగాయలు ఇచ్చి వరి తీసుకున్నాడు, అంతే కదా. అలాగా మైండ్ ఫ్రీ చేయాలి. ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తాం? బయటికి తాతగారి ఇళ్ళకి అమ్మగారి ఇళ్ళకి తీసుకెళ్ళినా మనవాళ్ళు కందిపోతున్నారని నాళ్ళు పని చేయాలి. వీకెండ్ పట్టుకొచ్చేయాలి. ఇక్కడ వారం అంతా చక్కగా ఇళ్ళతో చక్కగా చెట్లు నాటించడం, పని చేయించడం తెలియాలి. అసలు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే సార్, మా పిల్లలకి ఫుడ్ యొక్క వాల్యూ తెలియాలి. లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తున్నాం, వాడు సగం తిని సగం వదిలేస్తాడు. దాని వాల్యూ తెలియదు. అసలు వరి ఎలా పండుతుంది, భూమిలో ఎంత కష్టపడితే రైతు అనేవాడు ఎంత కష్టపడితే అది వస్తుంది. ఇవన్నీ పిల్లలు కొన్ని మోరల్స్ కూడా తెలుస్తాయి. వీకెండ్ హోమ్స్ లాగా దీన్ని డెవలప్ చేయాలి. మొన్న నేను మంగళవారం సాయంత్రం వచ్చాను. వాచ్మెన్ ఆయన ఉన్నాడు, ఎవరు వాళ్ళు ఇంకా అలా
ఇంకా ఆడి జీవితం అంటే ఇంక అంతకంటే ఇంకేం కావాలండి అలా ఏం కావాలి? ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఏదో ఇది వరకు పూర్వకాలం తోటలో ఆకలిస్తే పండు ఏదో తినేసేసి పొద్దున్న నీళ్లు తాగేసి ఉండేవారు. అవును. మళ్ళీ రాత్రి మళ్ళీ తెల్లారిపోయేది. ఇంకంతే. ఇప్పుడు సరుకులకి వెళ్ళాలంటే వెళ్ళాలంటే అద్దంకి వెళ్ళాలన్నాడు. ఎప్పుడో తెచ్చుకుంటాడు. ఏ నెలకోసారి వెళ్తే జీతం పడంగానే వెళ్ళి పిల్లల్ని తీసుకొని తెచ్చుకుంటాడు అలాగా ప్రశాంతంగా. ఇంకా అడిగి రెండో టెన్షన్ గాని ఈఎంఐ బాధ గాని ఏ బాధ లేదు. మనస్ఫూర్తిగా నచ్చాలి. ఇది నా నెక్స్ట్ జనరేషన్ కి వరం అంటే ఆస్తిలా ఇవ్వాలి. అదే. ఆస్తి అంటే భూమి ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్ ఇది. సార్ మీరు తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడికి అంటే దర్శి తానం చింతలకి నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 5 hours పైన జర్నీ ఉంటుంది. ఒక 400 kilometers వాతావరణం. మీరు అక్కడ కొనుక్కున్న అక్కడ నుంచి ఇక్కడ దాకా వ్యవసాయం మీద వచ్చి కారణం ఏంటి? ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మా సైట్ అంతా కొంచెం కొంతవరకు చూసాం కాబట్టి మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అవగాహన కల్పించడానికి ఫస్ట్ పాయింట్ మీరు దూరం నుంచి అక్కడ అంత దూరం నుంచి వెళ్ళాలండి. పిల్లలకి ఎక్కడో అక్కడ ఆల్రెడీ నేను ప్రాపర్ ఎక్స్పర్ట్ లో 300 గజాలు కొచ్చెర్లో ల్యాండ్ కొన్నాను. మీ మీద నమ్మకంతో, ఆ కంపెనీ మీద నమ్మకంతో ఇక్కడ కూడా కొందామని మొన్న మంగళవారం నాడు సాయంత్రం వచ్చాను, ఒకసారి విజిట్ చేశాను. ఓకే. మళ్ళీ మా ఆవిడని తీసుకొచ్చి చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఓకే. నమ్మకంతో. మీరు సైట్ విజిట్ అంటే అసలు మమ్మల్ని ఏమీ అడగకుండా మీ ఓన్ వెహికల్లో పెట్రోల్ ఖర్చు పెట్టుకుని మీ ఓన్ డ్రైవింగ్ చేసుకుంటా ఇంత దూరం దాకా వచ్చి కొన్నారు అని అంటే మాపై మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నారు అనేది ఒక్క మాటలో అర్థమైంది. ఇది రెండోసారి రావడం అండి. అది